ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామచంద్రమూర్తిని మనం భగవంతుడు అని ఆరాధిస్తూ ఉన్నాం, అందులో సందేహం ఏం లేదు. అదేవిధంగా రామచంద్రమూర్తి ఒక ఆచార్యమూర్తి అని తెలుసుకోవాలి. ఆచార్యుడు అంటూ గురువు, రామావతారం ఆచార్యావతారం కూడా. అంటే ధర్మాన్ని ఆచరిస్తాడు, ఆచరింపజేస్తాడు రామచంద్రమూర్తి. అందుకే మర్యాదానాంచ కర్తాచ కారయితా సహా అన్నారు. అంటే మర్యాదలను అనగా ధర్మములను ఆయన ఏర్పరిచినవాడు, ఇంకొకరి చేత నిర్వహింపజేసేవాడు. అంటే తాను ధర్మాన్ని పాటిస్తాడు, ఇతరుల చేత పాటింపజేస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క ప్రత్యేకత. అలాగా తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడిని ఆచార్యుడు అనాలి. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నట్లే రామం వందే జగద్గురుం అని కూడా నమస్కరించవచ్చు. ఎందుకంటే పరమాత్మ అయినప్పుడు అన్ని లక్షణాలు ఉంటాయి. అందు గురు లక్షణం కూడా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇక్కడ ఆ రాముడు గురువుగా ఆనాటి యుగాన్ని మాత్రమే కాకుండా ఎల్ల కాలాల్లో ఎల్ల జీవుల్ని కూడా తరింపజేస్తూ ఉన్నాడు. అందుకే రాముడిని గురువుగా మనం ఉపాసించి ఆశ్రయించాలి. రామచంద్రమూర్తి నోట వచ్చిన మాటలు వాల్మీకి రామాయణంలో కానీ ఇతర రామాయణాల్లో కానీ మనం చూసినట్లయితే అవన్నీ కూడాను వేదముల్లో ఉన్నటువంటి మహావాక్యములే ఆయన నోట నుంచి పలకబడినాయి. కానీ వేద ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి రాముడు పాటించడమే కాదు, కొన్ని సందర్భాల్లో ఇతరులకు తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు అవి రామగీతలు అవుతాయి. అలాంటి రాముని యొక్క ధార్మిక వచనాలు వాల్మీకి రామాయణంలో కూడా మనకు బోధగా లభిస్తాయి. అద్భుతమైన మాట ఒకటి రామవాక్యం కనబడుతున్నది. కనుక ఈ ఋషివాక్యాలు రామవాక్యాలు అవుతూ ఉన్నాయి. కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్ఛువం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. కర్మభూమిలో జన్మించిన ప్రతివారు కూడాను వారి కర్తవ్యమైన కర్మల్ని ఆచరించి తీరాలి అని ఒక గొప్ప మాటను తెలియజేశాడు. ఇక్కడ ఈ కర్మభూమిని పొందినవారు, ఇక్కడ కర్మభూమి అన్నప్పుడు మొత్తం భూలోకమే కర్మము. ఈ భూమి యందు చేసినటువంటి కర్మలే మనకి ఇహానికి పరానికి కూడా పనికొస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ భూమి యందు చేసిన పాపకర్మల ఫలం నరకాదుల్లో అనుభవిస్తాం, ఈ భూమిపై చేసినటువంటి పుణ్యకర్మల ఫలం స్వర్గాల్లో అనుభవిస్తుంటాం. అందుకే ఈ భూమికే కర్మభూమి అని పేరు పెట్టవచ్చు. అంతేకాకుండా సనాతన ధర్మ విషయములైన పురాణాదుల యందు ఇతిహాసాల యందు కర్మభూమి అంటే భారతదేశం అని అర్థము. కర్మ అంటే వేదాది శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కర్మ. ఆ కర్మని ఆచరించి ఫలం పొందేటువంటి భూమి కర్మభూమి, అనగా ఈ పుణ్యభూమి అయినటువంటి భారతదేశమే. అందుకే భారతదేశానికి కర్మభూమి అనే పేరు ప్రసిద్ధిగా మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పటికీ అనేక చోట్ల సామాన్యుల్లో కూడా కర్మభూమి భారతదేశం అని పేరు కనబడుతుంది. కర్మ అంటే పని అని అర్థం తీసుకుంటే ప్రపంచమంతా కర్మభూమే. ప్రతివారు కర్మను ఆచరిస్తుంటారు, కర్మను అనుభవిస్తుంటారు ఈ భూమి అందంతటా. కానీ భారతదేశానికి ప్రత్యేకించి కర్మభూమి ఎందుకన్నారు అనేది కొంచెం ఆలోచించవలసిన అంశం. అంటే వేదాది శాస్త్రములు ధర్మములు ఇక్కడ మహర్షులు తపశ్శక్తితో దర్శించారు. ఆసేతు సీతాచలము అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిధుల మేరకు ఇంకా విస్తరించి ఉన్నది భరతఖండం, భరతభూమి. అందుకే అప్పటి నుంచి కూడా మనం భరతవర్షే భరతఖండే అంటున్నాం. దీని యజ్ఞభూమి అని, కర్మభూమి అని, వేదభూమి అని అనేక పేర్లున్నాయి. అలా మహర్షులు ఇక్కడ తపస్సుతో దర్శించిన వేద విహితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఆచరించడానికి అనువైనటువంటి భూమి కనుక దీని కర్మభూమి అని పేరు. అటు గంగ మొదలుకొని ఇటు కావేరీ వరకు ఉన్నటువంటి పుణ్యనదులు, ఇటు సముద్రం వరకు, హిమాలయాల వరకు ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి భూములన్నీ కూడా కర్మభూములే. ఈ దేశంలో పుట్టినవాడికి భోగం కంటే కర్మకి ప్రాధాన్యం. ఈ విషయమే విష్ణు పురాణం కూడా మనకు చెప్తూ ఇతరములు భోగభూములు, భరతవర్ష భరతఖండం అని ఏదైతే అంటున్నామో అది కర్మభూమి అన్నారు. ఇక్కడ అంటే భోగాలను అనుభవించడానికి అనువైన భూములు కొన్ని ఉంటాయి, సత్కర్మలు ఆచరించడానికి అనువైన భూములు కొన్ని ఉంటూ ఉంటాయి. అలాంటి భూమి కర్మభూమి. అలాంటి ఈ కర్మభూమిని పొందిన తర్వాత శుభకర్మలు ఎవడైతే పాటిస్తాడో వాడు నిజంగా తన జన్మని సార్థకం చేసుకున్నవాడు అని రామచంద్రమూర్తి చెప్తున్నటువంటి మాట. అందుకే కర్మభూమిం ఇమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్ఛుభం. ఈ వాక్యం ఒక మహావాక్యంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యత్ శుభం కర్మ, ఏది శుభమైన కర్మో దానిని మాత్రమే ఆచరించాలి ఈ కర్మభూమిని పొందినటువంటి వాడు అని. అందుకు
ఇక్కడ భారతదేశంలో పుట్టినప్పుడు ప్రతి క్షణం కూడా విలువైనది అని తెలుసుకోవాలి. ఈ దేశం యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి ఆనాటి యుగాల నాడే తెలియజేశాడంటే, మొత్తం సృష్టి అనాది అనే సృష్టిలో ఆది నుంచి అత్యంత ఉత్కృష్టమైనటువంటి దేశంగా భారతదేశాన్ని అభివర్ణిస్తున్నారు. ఇటీవల విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా సృష్టి జరిగిన మొట్టమొదటి స్థలం భారతదేశమే అని తేల్చి చెప్తున్నారంటే, భారతదేశానికి ఉన్నటువంటి పవిత్రత కేవలం ఒక విశ్వాసమో ఒకానొక ఆత్మాభిమానమో మాత్రమే కాకుండా ఒకానొక సత్యం అని తెలుస్తున్నది. అలాంటి ఈ కర్మభూమిని పొందినటువంటి వారు శుభకర్మలను ఆశ్రయించాలి. అంతేకాదు గొప్ప గొప్ప దేవతలు కూడా శుభకర్మలను అనుసరించే ఫలితాలు పొందుతుంటారు. అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః శతం క్రతూనాం ఆహుర్య దేవరాత్రిదివంగతః. మన దేవతలను ఎవరినైతే నమస్కరిస్తున్నామో వాళ్ళ స్థితి పొందింది కూడా శుభకర్మలు ఆచరించడం వల్లనే. అది అగ్నిదేవుడు వాయుదేవుడు అన్నప్పుడు ఆ దివ్యత్వాన్ని వాళ్ళు దేనివల్ల పొందగలిగారంటే సత్కర్మలు ఆచరించడం వల్ల దేవతలు అవుతున్నారు. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడు అవుతున్నాడు అంటే సత్కర్మాచరణ వల్లనే కదా దేవత్వం కూడా లభిస్తున్నది. అందుకే మానవుడైనటువంటి వాడు సత్కర్మలను ఆచరిస్తే మానవత్వం నుంచి దివ్యత్వంలోకి పరిణమించుతాడు. అలాంటి దివ్యత్వంలోకి పరిణమింపజేయగలిగే శుభకర్మలు ఆచరించడానికి అనువైనటువంటి భూమి ఈ కర్మభూమి. అలాంటి ఈ కర్మభూమిని పొంది శుభకర్మలు ఆచరించిన వాడే ధన్యుడు. శుభకర్మలు ఆచరించాలి, అవి కర్తవ్యములు అని రామవాక్యం. ఇది రామచంద్రమూర్తి అయోధ్యకాండలో చెప్పినటువంటి అద్భుతమైన వాక్యం. తనని తిరిగి అయోధ్యకి రమ్మని అందరూ పిలుస్తున్నప్పుడు భరతాదులు అప్పుడు రాముడు చెప్పిన అద్భుతమైన ఈ వాక్యాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుని ఈ పావనమైన కర్మభూమి యందు శాస్త్రముడు చెప్పిన సత్కర్మలను ఆచరించడానికి ప్రతివారు ప్రయత్నిస్తే వారు ధన్యులవుతారు. వారి వల్ల 10 మందికి కూడాను ప్రయోజనం నెరవేరుతుంది. స్వస్తి. పవిత్రమైన చైత్రమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘువరాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అతి పవిత్రమైనటువంటి చైత్రమాసంలో మనకు ఎన్నో దివ్యమైనటువంటి విశేషాలు. పాడ్యమి నుంచి మొదలుపెట్టి నవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు జగదంబకు పరమశివునికి ఏ విధంగా నిర్వహింపబడతాయో అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన దశావతారాలలో చాలా శ్రేష్టమైన ప్రశస్తమైన పరిపూర్ణమైనటువంటి అవతారాలుగా చెప్పబడేటువంటి 2 అవతారాలు శ్రీకృష్ణావతారం, శ్రీ రామచంద్ర అవతారం. అందులో ఆ రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి మాసం ఈ చైత్రమాసం. సాక్షాత్తుగా ధర్మ ప్రతీకగా ధర్మస్వరూపునిగా చెప్పబడేటువంటి ఆ పరిపూర్ణ మహావిష్ణు అవతారమూర్తి అయినటువంటి రామచంద్ర కీర్తనం అనేటువంటిది మన మనస్సులో ధర్మ ప్రతిష్టాపనకు అది మూలహేతు అవుతుందన్నమాట. శ్రీరాఘవం సూర్యవంశంలో దిలీప మహారాజు, ఆ దిలీప మహారాజు యొక్క కుమారుడైనటువంటి రఘుమహారాజు, ఆ రఘుమహారాజు యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు కనుక రఘోహు అపత్యం పుమాన్ రాఘవ అని వ్యవహరింపబడుతున్నారు రామచంద్రుల వారు. అందుకని శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సాక్షాత్తుగా పంక్తిరథుడు లేదా దశరథుడు అని లోకప్రసిద్ధి చెందినటువంటి ఈ రఘువంశంలో జన్మించిన మహాశ్రేష్టమైనటువంటి వీరాధి వీరులలో ఒకడైనటువంటి దశరథుని యొక్క కుమారుడు రామచంద్రుడు. అందుకని దశరథాత్మజుడు అప్రమేయం. ఆయన యొక్క పరాక్రమం కానీ సత్యనిష్ట కానీ
ధర్మనిష్ట కానీ మరి ఏ విధమైనటువంటి సద్గుణములు తీసుకున్నా ఈ సద్గుణముల ప్రోది రామచంద్రుడు. అటువంటి రామచంద్రుని యొక్క మాహాత్మ్యం ఘనత ఎటువంటిది అంటే ఇంత అని మనం కొలవలేనంత. అందుకని అప్రమేయమైనటువంటి శక్తి పరాక్రమాదులు కలిగినటువంటి మహనీయుడాయన ఆ రామచంద్రుడు. సీతాపతిం, సీతాపతిగా ఆయనకు ఉండేటువంటి పేరు. సాక్షాత్తుగా అంటే సాధారణంగా అత్తవారింటికి కనుక వెళ్ళినట్లయితే అత్తవారింట్లో ఈ పతికి భర్తకి వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆ పిల్ల ఆ ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉన్నారో ఆ ఆడపడుచు పేరు మీదే ఈయనకి వ్యవహారం ఉంటుంది. కనుక మిథిలా నగరంలో అందరూ కూడా సీతాపతి వచ్చాడు అంటూ ఉంటారు, కానీ రామచంద్రుడు వచ్చాడు అని ఎవరూ చెప్పరు. అదేవిధంగా సీతాదేవి లాంటి సాధ్వీమణి మనకు లోకంలో ఎక్కడా కనబడదు. అందుచేత సీతాపతి అని వ్యవహరింపబడడం ఒక శ్రేష్టమైనటువంటి విషయం. రఘువరాన్వయ రత్నదీపం, ఈయన రఘుమహారాజు యొక్క వంశంలో మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి రత్నదీపం లాంటి వాడు అని చెప్తున్నారు. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి. రఘుమహారాజు యొక్క వైశిష్ట్యం ఎటువంటిది అంటే ఆయన తన యొక్క నిశ్శేష విశ్రాణిత కోశజాతం అని విశ్వజిద్యాగాన్ని చేశాడట రఘుమహారాజు. చేసినటువంటి సమయంలో తన యొక్క సమస్త సంపదలను కూడా సమస్త యాచక బృందానికి ఎవరు వచ్చి ఏది అడిగితే వారికి లేదనకుండా అన్నీ ఆయన ప్రసాదించాడనమాట. మొత్తం దానం చేసేసాడు, యావత్ భూమండలాన్ని కూడా దానం చేశాడు. అది విశ్వజిత్ యాగంలో రఘుమహారాజు యొక్క గొప్పతనం. అందుకని ధాన్యం కోసివేయబడినటువంటి నివారకంకిలాగా నిలబడినటువంటి ఆ రఘుమహారాజు దగ్గరికి వరతత్తు శిష్యుడు కౌత్సుడు వచ్చి యాచన చేస్తే తిరిగి కుబేరుడి మీద దండయాత్ర చేసి ఆయన ధన సంపదలను తీసుకుని వచ్చి ఆ సంపదలన్నిటినీ కూడా ఏ విధమైన కోరిక లేకుండా తిరిగి వరతత్తు శిష్యుడైనటువంటి కౌత్సునికి ఇచ్చినటువంటి మహావీరుడైన మహాదాత ఆయన. అటువంటి రఘుమహారాజు యొక్క వంశంలో పుట్టిన రత్నదీపం రామచంద్రుడు. ఏమిటి మామూలు దీపాలకి రత్నదీపాలకి ఉండేటువంటి భేదం అంటే మామూలు దీపాలకి చమురు కావాలి, తైలం, దాన్నే స్నేహం అంటాం. అలాగే వర్తిక కావాలి, దాన్ని దశ లేదా దశాంతరం అంటాం. అదేవిధంగా పాత్ర కావాలి, కానీ రత్నదీపానికి పాత్రం అక్కర్లేదు, వర్తిక అక్కర్లేదు, తైలం అక్కర్లేదు. అందుకని రత్నదీపం స్వయంగా ప్రకాశించేటువంటిది. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడంలో పాత్రత, వీళ్ళు అర్హులా కాదా అని కాదు, వాళ్ళకి సహాయం అవసరం, మనం చేద్దాం అని పాత్రను చూడట రామచంద్రుడు. అదేవిధంగా ఆయన స్నేహాన్ని చూడేటట. స్నేహం అంటే తైలం దీప విషయంలో. ఈయన సహాయం చేసేటప్పుడు ఈయన నాకు స్నేహితుడు కాబట్టి నేను సహాయం చేస్తున్నాను అనేటువంటి భావన కూడా ఉండదు. అదేవిధంగా మూడవది దశాంతరం, నా స్థాయి వాడైతే నేను సహాయం చేస్తాను అని కాదు, ఎవరికైనా సరే అందరికీ సహాయం చేసేటువంటి ఉత్తముడు. అందుకని రత్నదీపం అన్నారు. ఆ పైన ఆజానుబాహుం, ఉత్తమమైనటువంటి చక్కటి సాముద్రిక లక్షణాలలో ఒకటి ఆజానుబాహుత్వం అనేటువంటిది. వీరాధివీరుడు రామచంద్రుడు అని ఆయనకు ప్రసిద్ధి రావడానికి కారణం ఆయన ఆజానుబాహుత్వమే. అరవింద దళాయతాక్షం, ఆయన యొక్క కన్నులు చూస్తే అతి విశాలమైనటువంటి నేత్రాలు. అటువంటి అతి విశాలమైన నేత్రాలతో కూడినటువంటి అత్యంత మనోహరమైనటువంటి దివ్యమైన రూపసంపన్నుడైనటువంటి రామచంద్రుడు. అటువంటి రామం నిశాచర వినాశకరం నమామి, అటువంటి రామచంద్రుని, రాక్షసులందరినీ నిర్జింపజేస్తున్నటువంటి రామచంద్రుని నేను నమస్కరిస్తున్నాను. అంటే నా మనస్సులో ఉండేటువంటి ఆసురీ భావనలను అన్నిటినీ కూడా ఆయన దమింపచేసి దైవీ సంపత్తుని మేలుకొలుపుగాక అని రామచంద్రుని మనం కీర్తించుకోదగినటువంటి రోజు ఈరోజు, ఈ మాసం కూడా అన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 13వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర
ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి పునర్వసు నక్షత్రం శనివారం. ఇక్కడ అష్టమి తిథి సూర్యోదయ సమయంలో ఉన్నది. ఆ పైన ఆ దినం మనకి నవమి తిథి ఉండడం వల్ల స్మార్తులందరికీ కూడా శ్రీరామనవమి ఈ రోజునన్నమాట. ఆ పైన ఈ శ్రీరామనవమి నాడు మనం రామచంద్రుల వారి యొక్క ఆ జన్మదిన సందర్భాన్ని, రామచంద్రుని యొక్క కళ్యాణోత్సవాన్ని, రామచంద్రుని యొక్క పట్టాభిషేకోత్సవాన్ని వీటన్నిటినీ కూడా మనం లౌకికంగా నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ రాముల వారి యొక్క ఆలయాలు ఏవేవైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో మాత్రం ఆయా సంప్రదాయాలను బట్టి కొంతమంది రేపు, కొంతమంది ఈ సప్తాహంలో అంటే ఈ వారంలోనూ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ముందు ముందు ఆ విశేషాలు మనకు తెలుస్తాయి. కనుక ఇటువంటి రామచంద్రుని యొక్క జన్మదినోత్సవం అయినటువంటి శ్రీరామనవమి ఉత్సవాన్ని స్మార్తులందరూ జరుపుకునేటువంటి సందర్భం రోజు ఈరోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.